శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సంగీత చక్రవర్తి గారి గురించి మాట్లాడుకుందాం. సంగీత చక్రవర్తి వరకు నిజమైన ఒప్పుకుంటాను కానండి, కానీ ఆయన పేరు చక్రవర్తి కాదు. అదేంటి? అంతే, అది చెప్తాను నేను. ఏమండి, ఈయన పాటలు వింటే మొత్తం ఈ చింత కుర్రాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు అసలు డాన్సే డాన్స్. ఈయన పాటలు అంతటి కమర్షియల్ పాటలు, మసాలా పాటలు. చక్రవర్తి గారి పాటలు అంటే అసలు థియేటర్ దద్దరిల్లిపోయేది. ఊపు, ఉరక, ఉర్రూత, ఇవన్నీ చక్రవర్తి గారి పాటల రిజల్ట్. 150, 125 చిత్రాలు పైగా చేసిన రాజ్కోటి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన శిష్యుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఆయన శిష్యుడు. వందే మాత్రం శ్రీనివాస్ ఆయన శిష్యుడు. వాసురావు ఆయన శిష్యుడు. తర్వాత మాధవపెద్ది సురేష్, భైరవదీపం లాంటి సినిమా చేసిన వాళ్ళు, వాళ్ళందరూ చక్రవర్తి గారిని అనుసరించిన వాళ్ళు. అంటే సంగీతం తెలిసిన రాజేశ్వరరావు గారి అబ్బాయి రాజకోటి, ఆయనే చెప్తాడు చక్రవర్తి గారు ఎంత గొప్పవాడు. చక్రవర్తి గారి దగ్గర మీరు నేర్చుకున్న అసలు ఆయనంత స్పీడ్ కంపోజరు ఇంకొకటి లేడు అని కోటి గారే చెప్పారు, పెర్సనల్గా చెప్పాడు. కొమ్మినేని అప్పారావు ఈయన పేరు, ఒరిజినల్ పేరు కొమ్మినేని అప్పారావు. కొమ్మినేని బసవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 3 సంతానం. పెద్దవాడు ఆపిల్ల, రెండో వాళ్ళు అప్పారావు, ఈయన అప్పారావు గారు. మూడో వాడు కొమ్మినేని శేషగిరిరావు, ఆయన కూడా డైరెక్టర్, తాయారమ్మ బంగారాయ డైరెక్టర్. ఈయన 1936లో జన్మించారు. ఈయన చిన్నతనం నుంచి హమ్ చేయటం అలవాటు. చెప్పానుగా మీకు, పాటలు విన్నాడు అనుకోండి, ఆ పాటలు ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు కూడా ఆ పాటలోంచి బాగానే పాడతారు అందరూ. ఇప్పుడు చాలామంది స్టేజ్ మీద పాడుతున్నారు, వాడు సంగీతం వచ్చా కాదు పాడేది, వాళ్ళు నేర్చుకుని ఇది ఇన్స్పిరేషన్ తోటి పాడుతూ ఉంటారు. అలాగా హమ్ చేస్తూ ఉండేవాడు ఈయన. హమ్ చేస్తూ ఉంటూ ఈయన సంగీతం చదువు, ప్రాథమిక విద్యాభ్యాసం తాడికొండ గుంటూరు కాలేజీలో BA ఎకనామిక్స్ చదివాడు ఈయన. BA డిగ్రీ చదివేశాడు. డిగ్రీ చదివిన తర్వాత ఏం చేయాలి అనేటప్పుడు అప్పుడు సంగీతం మీద ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం మహావాది వెంకటప్పయ్య గారు అని ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాడు ఈయన. అది బేస్ లేకుండా ఉండదండి. కాకపోతే ఏంటంటే సంగీతం అనేది సముద్రం లాంటిది, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకుంటే కాదు. వీళ్ళు అలాగా కొంతకాలం నేర్చుకుని బయటకు వచ్చేసారు. అందుకని మాకు సంగీతం రాదంటారు. ఇది మహాసముద్రం అండి. ఎన్ని సంవత్సరాలు చచ్చే వరకు సంగీతం నేర్చుకున్నా కూడా అది తీరందండి, ఏదో ఒకటి లోకం ఉంటాయి. అలాగే బాలమురళీకృష్ణ గారు 72 స్వరకర్తల మేళ రాగాలు క్రియేట్ చేశాడు ఆయన. అంటే ఆయన ఎంత ఇచ్చేసి ఉంటాడు, 5 సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకున్నాడు ఆయన. అప్పుడు చక్రవర్తి గారు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు నేర్చుకున్నారు. అదే అంటే బేసిక్స్ నేర్చుకున్నారు. అంటే ఆయన నేర్చుకోలేదని చెప్పడం అనేది అబద్ధం సార్. ఆయన స్వరమాలికలు, ఆయన కొన్ని రాగాలు కూడా చాలా బాగా తెలుసు ఏమండి. రాగమాలికలు కూడా చేశాడు ఆయన. ఆడవే అందాల సురభామిని, ఇవన్నీ రాగమాలికలు. రాగమాలిక అంటే ఒక రాగం కాదు, 4 రాగాలు. అవి చెప్తాను నేను. అయిన తర్వాత వినోద్ ఆర్కెస్ట్రా అని చెప్పేసి ఈయన మహావాది వెంకటప్పయ్య గారి తర్వాత వినోద్ ఆర్కెస్ట్రా అని చెప్పేసి పెట్టి ప్రోగ్రాంలు ఇవ్వటం మొదలుపెట్టాడు ఆయన. వినోద్ ఆర్కెస్ట్రా అంటే బాలు గారు కూడా ఆర్కెస్ట్రా పెట్టారు అప్పుడు. ఆర్కెస్ట్రా పెట్టుకుని ప్రోగ్రాంలకు వెళ్తా ఉంటారు. పెళ్ళిళ్ళకి, మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్, ఈవెంట్స్కి కానీ వీళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడతారు కదా, అలాగే మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్తూ ఉండేవారు. ఈయన పాట పాడుతూ ఉండేవారు. ఈయన గాయకుడు. సింగర్స్ కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళకి సంగీతం రావాలని లేదండి, గ్రాస్పింగ్ చేసి పాడితే చాలు. నేను పాడతాను అలాగే. అయిన తర్వాత ఇది ఒక గ్రామ్ఫోన్ రికార్డుల కంపెనీ ఆయన విన్నాడు ఈయన ఈ చక్రవర్తి గారు పాడటం. వాళ్ళు ఏంటంటే రికార్డింగ్ బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా వేటాడుతూ ఉంటారు. సినిమా నటుల కోసం ఇదివరకు కలకత్తాలో సినిమా షూటింగ్లు చేసేటప్పుడు డ్రామాల ఆర్టిస్టులు ఎవరున్నారని చెప్పి మెయిన్ తెనాలి, విజయవాడలో వెతికేవాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే నటీనటులు అందరూ. రామవిలాస నాటక సభ,
వీళ్ళందరూ కళా పరిషత్లు. చెప్పుకున్నాం మనం. అవునవును. నాటక సంస్థల నుంచి నటీనటులు తీసుకెళ్లేవాళ్ళు. Yes. ఏమండి అలాగా ఈ గ్రామ్ఫోన్ రికార్డులు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు బాగా పాడతారు, మన వ్యాపారాన్ని ఎవరు యూజ్ చేసి, ఇప్పుడు ఐడియల్గా పెట్టుకోవడానికి కదా గ్రామ్ఫోన్ రికార్డులు కొంది, ఎవరు విద్వాంసులు ఉన్నారో తెలుసుకుంటూ ఉంటారు. దాంట్లో చక్రవర్తి గారు దొరికాడు ఆయన. లలిత గీతాలు పాడించవచ్చు అని ఈయనే కంపోజ్ చేసుకునేవాడు. లలిత గీతాలు కూడా ఓకే. ఎలా కంపోజ్, తనకు ఎలా వస్తే అలా కంపోజ్ చేసుకునేవాడు. ఇప్పుడు మనకి ఏమి కావాలంటే రిథం కావాలండి, ఈ త్రిశ్రం అంటారు, రిథం అంటారు, 2x2 అంటారు, ఏదో సంథింగ్ కదా ఇలా అంటారు, మనకి ఇది చెప్పలేం కానండి. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమేటిక్ ఇవి ఉంటాయి, వాళ్ళు నార్మల్గా తెలుసుకున్నాయి. వాటిల్లో కంపోజ్ చేసుకుంటారు వీళ్ళు. ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు లలిత గీతాలకి ఈయన కంపోజ్ చేసిన పాటలు పాడేవాడు, సినిమా పాటలు పాడేటప్పటికి ఘంటసాల గారి పాటలే పాడేవాడు ఈయన. ఘంటసాల పాటలు బాగా ఇంప్రెసివ్గా ఉండే కదా, అందుకని ప్రోగ్రామ్కి ఒక అందం వచ్చేది. ఘంటసాల గారి పాటలు ఏం పాడినా ఘంటసాలగా పాడుతున్నారా అని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది ఘంటసాల గారిని అనుకరించిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఘంటసాల గారు పాడేటప్పుడు. ఇంక్లూడింగ్ చాలామంది మహామేధావులతో సహా ఘంటసాల గారి లాగే పాడతారు. ఏంటో ఘంటసాల గారు పాడుతున్నావు లాగా పాడుతున్నావు, ఘంటసాల గారు ఉన్నారు ఇంకా నువ్వెందుకు అలా పాడటం అని చాలామంది చెప్పారు. అది బాలు గారు చెప్తారు అలాగా. ఏమండి ఘంటసాల గారి లాగా పాడటానికి అక్కర్లేదు, అనుకరించకూడదు, ఎవరు ఓన్ వాయిస్తో వాళ్ళు పాడాలని బాలు గారు పాడుతా తీగలో కూడా చెప్పారు చాలామంది. కానీ అప్పట్లో ఘంటసాల గారి వాయిస్ని ఘంటసాల లాగా పాడాలని అనుకునేవాళ్ళు అందరూ. ఇది అక్షర సత్యం. ఎవరు మనసును కదిలించినా ఇది నిత్యం సత్యం అనమాట. ఏమండి ఇలా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ గీతాలు గ్రామ్ఫోన్ రికార్డులు ఘంటసాల గారి లాగా పాటలు పాడాడు కదా, పాడితే గ్రామ్ఫోన్ రికార్డులు అని తీసుకెళ్ళాడు ఆయన మెడ్రాస్. అప్పుడంతా మెడ్రాస్ రికార్డింగ్. తీసుకెళ్ళిన తర్వాత పాట పాడించారు. పాడించిన తర్వాత తణుకు రాల అవకాశాలు. ఫస్ట్ పాటలు విన్నది ఈయన రాజన్ నాగేంద్ర గారు విన్నారు ఈయన పాట అక్కడ గ్రామ్ఫోన్ రికార్డు పాడడం. అప్పుడు ఇచ్చేదంటే మ్యూజిక్ కంపెనీలతో అప్పుడు అందరికీ కనెక్షన్స్ ఉండేవి, మ్యూజిక్ డైరెక్టర్స్కి. వాళ్ళు కూడా కొత్త గాయకుల కోసం చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా సింగర్స్ ఎవరు వస్తారు ఏం చేద్దంటే ఏ కొత్త గాయకుడు వచ్చినా కూడా గ్రామ్ఫోన్ రికార్డులను పట్టుకొచ్చేస్తారు, వాళ్ళు పాడించేస్తారు, ముందు ప్రైవేట్ రికార్డులు చేసేస్తారు. అలాంటప్పుడు రాజన్ నాగేంద్ర విన్నారు. విని విఠలాచార్య గారి చిత్రానికి మ్యూజిక్ చేస్తూ ఒక పాట పాడించారు. పాట పాడిస్తే ఈయనకి వచ్చేస్తుంది అనుకున్నారు, ఆయన ఏమీ రాల, మొత్తం కంప్లీట్ ఖాళీ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన, ఎవరో సలహా ఇచ్చారు. అప్పుడు నెల్లూరు కాంతారావు గారు సర్వసుందర సినిమా డబ్ చేశారు. నెల్లూరు కాంతారావు గారు, నగేష్ యాక్ట్ చేసిన కె బాలచంద్ర డైరెక్షన్లో సర్వసుందరం సూపర్ హిట్ అయింది. కేఆర్ విజయ, నగేష్ సర్వసుందరలాగా వేశాడు. దానికి నగేష్కి డబ్బింగ్ చెప్పాడు ఆయన, అది సూపర్ హిట్. డబ్బింగ్ చెప్పాడు, వాయిస్ ఇచ్చాడు. ఆ తర్వాత మన ఎంఎస్ రెడ్డి గారు డబ్ చేసిన సినిమాల్లో నగేష్కి పెర్మనెంట్ వాయిస్గా 2-3 పిక్చర్లు చెప్పాడు. కానీ ఆ 2 పిక్చర్లు సక్సెస్ కాల. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవాలి అయ్యింది. ఇప్పుడు సక్సెస్ ఉంటేనే మన జోలికి వస్తారు, మనతో మాట్లాడతారు. ఆ తర్వాత 2 పిక్చర్లు ఆడపడతారు. ఇక అప్పారావు గారి దగ్గరికి రాలా ఎవరు, అప్పారావు గారు రాలా. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఆయన 2-3 పిక్చర్లు. కొంతమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత 3-4 పిక్చర్లు చేసిన తర్వాత ఈయన మిత్రులు ఒకరు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ మేము డబ్బులు అప్పుడంతంటే 4-5 లక్షలు పెడితే సినిమా తీసేవాడు. మొత్తం డబ్బులు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి నువ్వు డైరెక్టర్ అవ్వాలి, నువ్వు డైరెక్టర్ అయ్యి సినిమా తీసిపెట్టు, డబ్బులు మేము పెట్టుకుంటాం అని చెప్పి, నేను దర్శకుడిగా చూడాలి మా కోరిక అని చెప్పి అప్పట్లో అంత ఇదిగా అభిమానంగా ఉండేవాడు అన్నారు. వచ్చేటప్పటికి సరే ఇది పడ్డాడు. పడ్డ తర్వాత అన్ని ఏర్పాట్లు చేశాడు, ఆర్టిస్టులు అందరూ సెట్ చేసుకుంటున్నాడు, ముహూర్తం ఫిక్స్ చేశారు. కె చటర్జీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, చక్రవర్తి నువ్వు నేను సినిమా తీస్తున్నాను, చక్రవర్తి కాదు అప్పారావు సినిమా చేస్తున్నాను, నువ్వు మ్యూజిక్ చేయాలి, సంగీతం చేయాలి, నువ్వు బాగా గ్రామ్ఫోన్ రికార్డులు అవన్నీ విన్నా నాకు తెలుసు కదా అని చెప్పి చటర్జీ గారు అడిగారు. అడిగితే అప్పుడు డౌట్లో పడ్డాడు. ఓ పక్కన డైరెక్షన్ ముహూర్తం పెట్టారు, ఓ పక్కన మ్యూజిక్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి,
ఇది సందిగ్ధావస్థ. సందిగ్ధావస్థ అంటారు దీన్ని. అవును. ఏమండి అప్పుడు ఆ రాత్రి భోజనం చేస్తూ భార్య దగ్గర చెప్పాడు, రోహిణి ఇలాగొచ్చింది, నన్ను ఏం చేయమంటావు? ఇటేవో డైరెక్షన్, ఇటు మ్యూజిక్ డైరెక్షన్, దేన్ని ఎందుకోమన్నావు అన్నాను. మీరేమనుకుంటున్నారు? నాకు అది తెలియలేక కదా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, నువ్వు చెప్పు రోహిణి అన్నాడు ఆయన. అంటే భార్యలకు ఎంత ఉపయోగం, భార్య సలహా ఎంత ఉపయోగం ఉంటుందో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మనం ఏం చేసినా కూడా భార్యలకు చెప్పాలంటండి. శాస్త్ర పెద్దలు చెప్పి చాణక్యుడు చెప్పాడు, ఆస్తులు కొన్నా సరే, మీ దగ్గర ఏమున్నా సరే, ఏ సీక్రెట్ భార్య దగ్గర మాత్రం దాచకూడదట, మిగతా వాళ్ళ దగ్గర దాచట. అర్ధభాగం అన్నారు అందుకే. అంటే ఇది ఒక సూత్రం, చాణక్యుడు చెప్పిన సూత్రం, నేను చెప్పింది కాదు. ఏమండి అయిన తర్వాత చెప్పాడు, ఆవిడ ఆలోచించింది, ఆవిడ తెలియదు, ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్. ఒకటండి, మీరు డైరెక్షన్ చేస్తారు, డైరెక్షన్ చేసిన తర్వాత సినిమా ఒకవేళ ఏదన్నా ఇదైంది అనుకోండి, మళ్ళీ డబ్బులు పెట్టేవాళ్ళు రారుగా మీకు. ఇప్పుడు డైరెక్షన్ అంటే మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. అదే మ్యూజిక్ డైరెక్షన్ అనుకోండి, అనేక మంది మీద ఆధారపడి ఉంటుంది. క్రాఫ్ట్. ఒకవేళ మ్యూజిక్ బాగా నెలకోండి, నెక్స్ట్ పిక్చర్ ఇంకో దానికి ట్రై చేసుకోవచ్చు, ఎక్కడ తప్పులు జరిగినాయో తెలుసుకుని. కానీ ఇక్కడ డబ్బులు పెట్టేవాళ్ళు రారు మీకు డైరెక్షన్కి, మళ్ళీ సినిమా తీసేవాళ్ళు రారు కదా. ఇప్పుడు ఒక పక్కన ఏదైనా ఒక ఇదైతే, ఏదైనా దెబ్బతింది అనుకోండి, ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా మీ పరుగు పోతుంది. ఎంత సలహా చెప్పారు చూడండి, ఫ్రెండ్స్ దగ్గర కూడా పరుగు పోతుంది. అంచేత నా నిర్ణయం అడిగితే మీరు అంటే చక్రవర్తి గారు అడిగే ముందు ఏం ఆలోచించారు తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అనే సూత్రాన్ని గుర్తు చేసుకున్నాడు. అందుకని రోహిణి గారి దగ్గర అది పెట్టాడు. కరణేషు మంత్రి అంటే మంత్రిలా సలహా ఇస్తుందట భార్య, కార్యేషు దాసి దాసిలా పనిచేస్తుందట, భోజ్యేషు మాత తల్లిలా అన్నం పెడుతుందట. ఇక మిగతా మనం క్షమయా దరిత్రి, క్షమించటంలో భూమాత అంతా ఒప్పుగలదంట. అంటే ఇన్ని సూత్రాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, భార్యని చాలా మంది దీని మాట వినేదేంటి అని అనుకుంటారు మనసులో చాలా ఇదిగా. కానీ ఆవిడిచ్చేంత తెలివిగల సమాధానాలు కానీ అప్పుడప్పుడు ఇస్తారు. కానీ మనం అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు మంచి సలహాలు ఇస్తారండి. ఇది గ్రహించాలి మనం. ఏమండి అందరం ఇక వాళ్ళని పంపించేశాడు, వేసేసి డైరెక్షన్ చేయను, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. అది మోగ ప్రేమ, శోభన్ బాబు హీరో. ఫస్ట్ సినిమా మోగ ప్రేమ. సంజలో కింజాయిలో ఏదో ఆ పాటలు చాలా బాగా హిట్ అయ్యి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఈ పాటలు విని శోభన్ బాబు గారు రికమెండ్ చేసినట్టున్నారు, కె విశ్వనాథ్ గారికి శారదా సినిమా చేశాడు. ఇది 71. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఇది శారద స్టార్ట్ అయింది. శారద ఏమిటమ్మా ఉంది కదా ఆ పాట, విశ్వనాథ్ గారి శారద పాటలు సూపర్ హిట్ అయ్యి. ఇక అక్కడి నుంచి ఆయన ఆగలేదండి. శోభన్ బాబుతోనే దాదాపుగా 15-20 సినిమాలు చేశాడండి. దాదాపు 15-20 ఏంటి, వెంటనే అడుగు ఎన్ని సినిమాలు చేశాడు ఆయన. ఇదే లోకం తర్వాత ఇక అన్ఫర్గెటబుల్ మూవీ చక్రవర్తి గారి, ఇది మల్లెపువ్వు, ప్యాస, గురుదత్ ప్యాస రీమేక్ చేస్తూ చటర్జీ గారిది. చటర్జీ గారి కన్సర్న్లోనే 4-5 సినిమాలు చేశాడు ఫ్రెండ్స్ వాళ్ళు. తర్వాత క్రాంతి కుమార్ గారికి ఫ్రెండ్, వీళ్ళందరూ హనుమాన్ ప్రసాద్ వీళ్ళందరూ చేస్తారు చూడు. ఇలా చేస్తుండగా ఇక వరుసగా ఎన్టీఆర్ గారి సినిమాలు, డ్రైవర్ రాముడు, వేటగాడు, జాబిల్లితో చెప్పనా. తర్వాత ఇక అన్ఫర్గెటబుల్ సాంగ్స్ ఏమంటే ప్రేమాభిషేకం 9 పాటలు ఇట్టే. మన వేటగాళ్ళు ఇంకో పాట నాకు చాటు పిండి తడిసే కోక చాటు ఉంది కదా ఆ పాట. అదే చెప్పానుగా, ఊపు ఉర్రూతో ఉరక. చక్రవర్తిగా పాడంటే మా వీళ్ళ తోట కడితే గొడుస్తుంది. ఈ పాటలన్నీ ఆయన చక్రవర్తి గారి పాటలు వింటే డాన్సే కమర్షియల్కి. తర్వాత ఇక రాఘవేంద్రరావు గారికి, వేటూరు గారికి, చక్రవర్తి గారికి పెద్ద కాంబినేషన్. వీళ్ళ ముగ్గురు వాళ్ళ కాంబినేషన్లో ఎన్ని సూపర్ హిట్ పాటలు వచ్చినాయో చెప్పలేము.
ఏమండి తర్వాత ఇక మా గురువు గారు కూడా అన్ని పాటలు ఆయనే. 7 అంతస్తుల మేడ, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు అన్ని సూపర్ హిట్ పిక్చర్లే. సరే ఈయన కమర్షియల్ హిట్ డైరెక్టరే అనుకుందామా? కాదు. టీ కృష్ణ గారికి భారతం, నేటి భారతం, తర్వాత మాదాల రంగారావుకి ఎర్రమల్లెలు, ఇలాంటి సినిమాలన్నీ చేశాడు ఆయన చక్రవర్తి గారు. సో అన్ని జానర్స్ ఆయన. తర్వాత రాగమాలక మన ఈయన యమగోళ ఆడవే అందాల సురభామిని, ఆడవే కలలన్నీ తనవేనని ఎన్టీ రామారావు పాడేది. ఓహో రంభా అంటాడు కదా, ఆ పాట ఈయన రాగమాలికలో ఈయన క్రియేట్ చేసి. ఈయనకి చారు కేసు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. భీమ్ పలాస్ రాగంలో శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గు అదొకటి. తర్వాత మా బలిపీఠంలో కుశలమా నీకు కుశలమేనా ఈ పాట ఒకటి. ఇవన్నీ భీమ్ పలాస్లో రాగాలు చేసింది. తర్వాత ఆడవే అందాల ఇజామిని నా 3 రాగాలు సారంగా, చారుకేసి, జయవంతి రాగాల్లో ఈ 3 రాగాల్లో చేశాడు. ఆయనకి చారుకేసి అంటే బాగా ఇష్టం అంట. ఇంతెందుకు చీకటి వెలుగు రాగమాలిక. గలగల మనకూడదు ఆకులలో గాలి, జల జల మనరాదు అలలతో కొండవాగు, చీకటి వెలుగులు చిందే తలపులు ఏదో ఉంది ఆ పాట. ఇదంతా రాగమాలికలో చేశారు, చక్రవర్తి గారు చేసింది. నమ్ముతారా ఇది? తర్వాత ఎర్రమందారం అనే ఎర్ర సినిమా కూడా చేశారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేసింది. టీ కృష్ణ గారి సినిమాలో చేశారు ఆయన. అంచేత ఆయనలో ఒక రచయిత ఉన్నాడు. ఆయన బిఏ చదివాడు. చదువుకున్న విజ్ఞానం అంతా కామన్ సెన్స్ ఉపయోగించి మ్యూజిక్ చేశాడు ఆయన, కామన్ సెన్స్తో ఉపయోగించి. తర్వాత స్పీడెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ ఇండియా. ఒక సంవత్సరంలో 66 సినిమాలు రికార్డింగ్ ఇచ్చేసారు. తర్వాత సంవత్సరానికి 66 సినిమాలు రికార్డు ఆయన. ఇంక ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు ఇంతవరకు. తర్వాత 178 పాటలు కంపోజ్ చేసిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. సంవత్సరానికి 178 పాటలు అంటే ఎన్ని సినిమాలు చూసుకోండి. 5 బై డివైడెడ్ బై 5 అంటే 32 సినిమాలు, 33 సినిమాలకి పాటల కంపోజిషన్ రికార్డు. తర్వాత ఈయన గొప్పతనం ఏంటంటేనండి, ఇలాగా సిచ్యువేషన్ చెప్తా ఉంటారు కదా, సిచ్యువేషన్ చెప్తా ఉంటేనే ట్యూన్ వచ్చేస్తుంది ఆయనకి మైండ్లో. ఇలా కూర్చుని ఎదురుకున్న డైరెక్టర్ ఏదో చెప్తా ఉంటాడు, ఆయన చెప్తా ఉంటే అలా ట్యూన్ వచ్చేసి ఈ ట్యూన్ ఎలా ఉంటుంది అంటాడు కాబట్టి టక్కమంటే ఇరుక్కుపోద్దండి అది. తర్వాత ఈయన ఇంకొక విశేషం ఏంటంటే 2 బౌండ్ బుక్లు పెట్టుకున్నాడు ఆయన. మంచి ట్యూన్స్ వచ్చినప్పుడు ఎప్పుడల్లా ఖాళీగా కూర్చోకుండా ఆ స్వరాలు రాయించేసి పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మీకు కావాలనుకోండి, వచ్చి ఆ బుక్ తీసి ఈ ట్యూన్స్లో ఏం కావాలి అని చెప్పి ఇచ్చేవాడు ఆయన. దాదాపుగా 200 ట్యూన్లు రెడీగా ఉండేవి. ఏదో దానికి మ్యాచ్ అవుద్ది, అన్ని జోనర్స్ కలిపి. ఇటు శృంగారానికి కానీ, రొమాన్స్కి కానీ, లేకపోతే మెలోడీకి కానీ అన్నిటికీ ఇచ్చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చక్రవర్తి గారు రాఘవేంద్రరావు గారు చిన్న పిక్చర్లు కూడా చేశారు ఆయన. బాబు రాజా మొదటి పిక్చర్ నుంచి, అంటే ఫస్ట్ పిక్చర్ అంటే తొలి చిత్రం నుంచి కూడా చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారు. తర్వాత చిన్న చిత్రాలు చేశారు ఆయన, జ్యోతి, కల్పన, ఇలాంటి సినిమాలన్నీ కూడా చక్రవర్తి గారి మ్యూజిక్. అంటే క్రాంతి కుమార్ గారికి పెర్మనెంట్. వీళ్ళు కొంతమంది ఈయన ఫ్రెండ్లీ, చాలా మందికి ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన చక్రవర్తి గారు. తర్వాత మా గురువు గారితో దాదాపుగా 12-15 సినిమాలు చేశారు ఆయన గురుగారు. ఎప్పుడు మా గురుగారు ఎప్పుడు కూడా అర్ధరాత్రులు ఇది ఆగదు ఏ నిమిషము నీ కోసము, అది అర్ధరాత్రి తెల్లజాము 3 గంటలకి కంపోజ్ చేశారు చక్రవర్తి గారు. నేను ఉన్నాను. ఆగితే సాగదు ఈ లోకము, అది ఎంత మంచి పాట అండి, క్లైమాక్స్ పాట. అలాగే ఎన్నో చిత్రాలు. తర్వాత యు విశ్వేశ్వరరావు గారి తీర్పు, ఒక ది జడ్జిమెంట్, అది అభ్యుదయ చిత్రం, దానికి మ్యూజిక్ చక్రవర్తి గారు. అంటే ఇలాంటి, అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మ్యూజిక్ చేస్తే, మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ కాకుండా కామన్ సెన్స్తో
మ్యూజిక్ చేసేవాడు చక్రవర్తి గారండి. ఓకే. భార్య పోయిన తర్వాత కొంచెం డల్ అయ్యాడు ఈయన. అయిన తర్వాత శ్రీ కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొడుకు ఓకే. మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఆయన కూడా సినిమాలు చేశారు. ఆయన కూడా చనిపోయాడు పాపం. కొంతమంది ఏమో మాస్ అంటారు, కొంతమంది విషయం తెలుసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ. తక్కువ సినిమాలు చేసిన ఏమండి అలాగా చేసిన తర్వాత ఆయన 2002లో అనారోగ్యంతో, అంటే సిగరెట్లు ఎక్కువ తాగేవాడు ఆయన, ఊపిరితిత్తులో ఇది వచ్చేసింది. సిగరెట్లు అంటే ఆ తర్వాత ఏం చేసి బయట వదిలేస్తున్నాడు, కానీ అంతకుముందు తాగిన ఎఫెక్ట్ ఉంటాయి కదా. అదే వచ్చేసి తర్వాత ఇదొకటి భార్య పోవటం. భార్య అంటే చాలా రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు ఆయన. భార్య సలహాలు ఏం చేసేవాడు కాదు రోహిణి గారు అంటే. అది తెలుసు నాకు, మా పర్సన్. అంచేత 2002లో ఆయన చనిపోయారు. ఈయన మొత్తం తెలుగులో 884 సినిమాలు చేశాడు. ఆయన కోరిక ఏంటంటే 1000 సినిమాలు చేయాలని. ఆఖరికి 1000 సినిమాలు చేసి చనిపోవాలని ఆయన కోరిక. కానీ తెలుగులో 884 చేశారు. మిగతా కన్నడలో అన్ని భాషలు కలిపి 60 సినిమాలు చేశారు. అంటే దాదాపుగా 950 సినిమాలు చేశారు. ఇంకొక 50 సినిమాలు చేస్తుంటే బతుకుంటే చేసేవాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు మరి వీళ్ళందరూ మహానుభావులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంచేతంటే తప్పదు, ఇది ఇన్ఎవిటబుల్. ఇది మనకు కొంతకాలమే ఇస్తాడు దేవుడు, భగవంతుడు. ఆ ఇచ్చినంత కాలం కూడా ఆనందంగా ఆయన 10 మందికి, ఒక ప్రేక్షకులకి ఎంత ఆనందాన్ని కలగజేశాడు చక్రవర్తి గారు. ఎన్ని సినిమాలు చేశారు ఆయన. ఒక మ్యూజిక్ డైరెక్టరు కొద్ది కాలం, దాదాపుగా 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1000 సినిమాలు చేయటం అనేది చాలా కష్టం అండి. ఆ ఫీట్ ఆయన సాధించారు. ఆయన డాన్స్ వేయటం వేరు, ఒక సినిమాకి ఒక ఇది చేస్తూ ఉంటారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే పాటలు చేయాలి, 5 పాటలు చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఎన్ని సినిమాలు చేయగలరు. అలాగా చక్రవర్తి గారు ఆయన చేసినంత కాలం అసలు కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయనే. అందరికీ అసలు 24 గంటలు కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనండి చక్రవర్తి గారు. ఆయనకి విజయగారు నాగిరెడ్డి గారు ఒక పెద్ద 2 రూములు అలాట్ చేసి మ్యూజిక్ సిట్టింగ్ కోసమే అలాట్ చేసి ఇచ్చేవారు ఆయన. ఎవరు వచ్చినా సరే వెయిటర్ గారికి ఒక రూము, చిన్న రూము, వెయిటర్ గారు పక్కనే రాస్తూ ఉండేవారు. ఇక్కడేమో విజయ గార్డెన్స్లో ఈయన కంపోజ్ చేస్తూ ఉండేవాడు. ఒక ముక్క రావటం, పల్లవ రావటం, ఒక లైను ఇక్కడ వచ్చి కంపోజ్ చేస్తూ ఉండే, ఇలా ఉండేది అక్కడ. అంటే గోల్డెన్ పీరియడ్ అంటే అప్పుడేనండి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు రాస్తున్నారో తెలియదు, ఎవరు ఎప్పుడు రికార్డింగ్ చేస్తున్నారో తెలియదు. ఇదివరకు ఆర్కెస్ట్రా మొత్తాన్ని మొత్తం ఒకేసారి రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బిట్టు అదే మన ట్రాక్ లో కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉండవు. ఎవరు వస్తే రాపోయినా ఓకే, ట్రాక్ తీసేస్తారు ముందు. అప్పుడప్పుడు ఫిలప్ చేసుకుంటారు ఎవరు వస్తాడు. అంటే అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం. టెక్నాలజీ పెరగటం వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. లైవ్ లో చేసినంత ఆనందాన్ని మనం ఈ టెక్నాలజీలో పొందాం. ఇప్పుడు ఇదివరకు మనం ఎవరన్నా లేకపోతే లోటుగా ఫీల్ అయ్యేవాళ్ళు అందరూ కూడా. మనం రికార్డింగ్ ఉండాలి, ఇది ఉండాలి, జడ్జిమెంట్ చెప్పాలి, ఇదండి. ఇప్పుడు ఎవరి జడ్జిమెంట్ అక్కర్లా, అలాగైపోయింది ఇది. అంటే టెక్నాలజీ పెరిగినందువల్ల ఉపయోగమా ఇదా అని అనుకుంటే ఖచ్చితంగా నష్టమే అని చెప్తాను నేను. టెక్నాలజీ ఎంచేతంటే సృజనాత్మకతని కిల్ చేసిందని నా ఉద్దేశం. క్రియేటివిటీని కిల్ చేసిందని నా ఉద్దేశం. చక్రవర్తి గారు ఉన్నంతకాలం ఆయన ఇచ్చేసి ఆయన శిష్యుల సంగీత చక్రవర్తి గారు. తర్వాత అప్పారావు గారిని చక్రవర్తిగా ఎందుకు వచ్చిందో చెప్పనండి, దానికి ఒక కారణం ఉంది. ఈయన ఇది లేదు, ఒక హిందీ పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు ఈయన. వాళ్ళు అప్పారావు అంటే అర్థం కాక హిందీ వాళ్ళకి చక్రవర్తి అని రాశారు. వాళ్ళే రాసేసుకున్నారు ఒక పేరుని. ఆ చక్రవర్తి పేరు స్థిరపడిపోయింది. చటర్జీ గారు దాన్నే కంటిన్యూ చేయవే అప్పారావు అన్నాడు. అక్కడి నుంచి చక్రవర్తి వచ్చింది. తర్వాత ఆత్రేయ గారు ఎప్పుడు కూడా ఈ స్పీడ్గా ట్యూన్ చేసేస్తున్నాడు కదా, ఈయన రాయలేకపోతున్నాడు. ఓరి పాపాత్ముడు అన్నాడు ఒకసారి. అదేంటి గురువుగారు, నేనేం పాపం చేశాను గురువుగారు, నన్ను పాపాత్ముడు అన్నారు. పాపాత్ముడు అంటే అది కాదు నాయన, పాప లాంటి ఆత్మ గలవాడు అని అర్థం. అంటే పసిపిల్లవాడు లాంటి వాడు అని అర్థం. అంచేత నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా అని యాత్రేయ గారు నవ్వుతూ చెప్పారనమాట. ఇలాంటి చక్రవర్తి గారు అంటే అందరూ గౌరవించేవారండి ఆయన. అసలు ఆయన పాటలు అంటే అన్ని పాటలు హిట్ అయ్యి
అంటే మధ్యలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి కొన్ని పాటలు హిట్ అయ్యి కొన్ని పాటలు హిట్ అవ్వకుండా ఉంటాయి. కానీ చక్రవర్తి గారు మ్యూజిక్ చేశాడంటే, పాటలు ఇచ్చాడంటే టిపికల్ పాటలు కూడా చాలా చేశాడండి. ఓకే. ఆయన మల్లెపూలు చిన్న మాట ఒక ఇలాగా క్రియేటివ్ హెల్ప్ చేస్తానని చెప్పాను కదా నేను. ఆయన ఒకసారి వేటూరు గారికి ఈ పాట మల్లెపూల పాట రాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన. మర్నాడు వచ్చాడు, ఏమన్నా వచ్చిందా గురువు గారు అంటే చక్రవర్తి గారు అడుగుతారు. అడిగితే రాలేదయ్యా, చూస్తున్నాను, ఒక చిన్న ముక్క కూడా పలకట్లేదు అన్నాడు. దాని పేపర్ మీద పెట్టున్నాడు, ఒక చిన్న ముక్క. అరే వచ్చింది, చిన్న మాట ఒక చిన్న మాట చల్లగాలి ఊచే, లక్ష్మీ పాట, మల్లెపూలు. ఎంత సూపర్ హిట్ సాంగ్. ఇలాగ ఒకసారి వస్తాయండి. ఇది వరకు మనకి చాలా ఉన్నాయి. ఈ కుశలమా సాంగ్ కూడా ఒక ఇది ఉంది మా గురువు గారి దగ్గర. ఆయన రాస్తా ఉంటారు కదా, కృష్ణశాస్త్రి గారికి వాయిస్ పోతే రాస్తా ఉంటే కుశలమా అని అడిగితే అప్పుడు ఇదే పాట రాయండి గురువుగారు మా గురువుగారు. అలాగా ఇలా జరుగుతూ ఉంటాయి. అంచేత చక్రవర్తి గారు ఆయన చేసినంతకాలం, ఆయన పాట ఉన్నంతకాలం అసలు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళే ప్రసక్తే లేదని చక్రవర్తి గారు ఉన్నంతకాలం. ఆయన దొరకపోతేనే ఆల్టర్నేటివ్ ఎప్పుడైనా సరే. అంచేత అలా ఒక వైభవంగా చిత్రసీమను ఒక 3 దశాబ్దాల పాటు ఏలిన చక్రవర్తి, సంగీత చక్రవర్తి గారు.